రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. గ్రామ పంచాయతీ ఎన్నికలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల షెడ్యూల్పై అనవసర సందేహాలు వద్దని ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే జరుగుతుందని చెప్పారు. ఇక డిసెంబర్ 3వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఇక పెడగపల్లిలోని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్కు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు ఆయన. ఈ కార్యక్రమానికి ప్రజలు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కేబినెట్ లో ఆమోదం చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏదైతుందో డిసెంబర్ 2వ వారంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి అవుతాయి అనే విషయాన్ని మంత్రిగా నేను మనవి చేసుకుంటూ, ఏదైతే 42% బీసీలకు ఇవ్వాల్సినటువంటి కులగణన ఎంపీటీసీ జెడ్పీసీలకు సంబంధించినటువంటి అంశం లోపల అది హైకోర్టులో ఉంది కాబట్టి హైకోర్టు కోర్టు పరంగా ఏ నిర్ణయం వస్తుంది దాని తర్వాత ఎంపీటీ జెడ్పీసీ ఎలక్షన్స్ పోతామని మనం చేస్తూ, ముందుగా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా సుమారు 3,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ గ్రామ పంచాయతీ నిధులు నేరుగా వచ్చేది. రేపు మార్చి 31 లోపల ఎన్నికలు జరగకపోతే ఆ నిధులు మొత్తం వాపసు వెళ్ళిపోతాయి. కాబట్టి తక్షణమే గ్రామాల అభివృద్ధి కావాలి, గ్రామ పరంగా ప్రజల అభివృద్ధి కావాలి. 3,000 కేంద్ర ప్రభుత్వ నిధులు అమలు చేసుకోవాలంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు తక్షణమే జరిపించాలని నిర్ణయం తీసుకొని రేపు డిసెంబర్ 3వ తారీఖు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించబడుతుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తున్నాం. కేబినెట్ లో ఆమోదం